విజయనగరం జిల్లా చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించారు. ముందుగా చీపురుపల్లి ఎలవేల్పు శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ముఖ్యమంత్రి పేరు మీద ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక 3 రోడ్ల కోడలి మరియు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సుమారు 1000 మందికి పైగా భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రామ్మల్లిక్ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 75 సంవత్సరాల్లో 45 సంవత్సరాలు రాజకీయంలోనే ఉండి ప్రజలకు సేవ చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని కొనియాడారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు కానుకగా మెగా డిఎస్సి ద్వారా 16,000కు పైగా పోస్టర్లకు నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ కుచ్చెర్లపాటి త్రిమూర్తులరాజు, చీపురుపల్లి మాజీ ఎంపీపీ రౌతు కామనాయుడు, మాజీ ఆర్ఈసీఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, గరివిడి మండల మాజీ ఎంపీపీ పైల బలరాం, మండల పార్టీ అధ్యక్షుడు సారిపాక సురేష్, గొర్రెల మండల నాయకులు తిరుమలరాజు, కిరణ్ రాజు, వెన్నె సన్యాసినాయుడు, చెనమల్ల మహేష్, మెరకముడదం మాజీ ఎంపీపీ తాడ్డి సన్యాసినాయుడు, తాడ్డి చందు, చీపురుపల్లి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు ముల్లు రమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాయి. గుళ్ళోన అలాగే హాస్పిటల్స్లో పంపిణీ కావచ్చు, లేకపోతే మేము 3 జంక్షన్ రోడ్లోన కేక్ కటింగ్లు, అలాగే అన్ని గుళ్ళలో కూడా మొత్తం ప్రముఖ గుళ్ళు అన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు పూజలు చేయడం జరుగుతుంది. మరి ఆయన గడిచిన 45 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఎప్పుడు కూడా మచ్చ లేకుండా ముందుకు సాగిన నాయకుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాం. మొత్తం రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోతే రాష్ట్ర ప్రజలందరూ కూడా దిక్కుచోచని స్థితికి వస్తే మరి ఆ రోజు నేనున్నానని చెప్పి మరి యువగలం పాదయాత్ర మొదలుపెట్టి నారా లోకేష్ గారు మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర అభివృద్ధి చెందుద్దని చెప్పి ఏ నమ్మకంతో అయితే ప్రజలు ఓట్లేసి గెలిపించారో ఈ రోజు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరొక్కసారి మొదటి సంతకం పెట్టిన మెగా డిఎస్సికి ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా మెగా డిఎస్సి మొత్తం యువత అందరికి కూడా కానుకగా రేపు జూన్ 5వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు 16,000 మంది పైచీలకు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వబోతున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మాట నిలబెట్టుకున్న నాయకుడు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారంటే నిజంగా సంతోషం కలుగుతుంది. 75వ సంవత్సరంలో కూడా 20 సంవత్సరాల కుర్రోళ్ళలాగా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల్ని ముందుంచి నడపడం కోసం ఈ రోజు కూడా రోజుకి 20 గంటలు కష్టపడుతున్న నాయకుడు పనిచేస్తున్న పార్టీలో ఉండడం అనేది మా అందరికీ చాలా ఆనందం అని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మరి మెగా డిఎస్సిని ప్రకటించిన నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇదే కాకుండా మరి ఉత్తరాంధ్ర గురించి నానా మాటలు మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు కానీ, వైసీపీ పార్టీ కానీ. మీరు గడిచిన 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్రకి చేసింది ఏముంది? ఎక్కడైనా కనీసం ఒక పాడుపడిపోయిన ఇరిగేషన్ ప్రాజెక్టును బాగు చేయగలిగారా? తోటపల్లిలో ఒక చొక్క నీరు ఇవ్వబోతున్నారా? లేదు. కానీ రేపు రాబోయే జూన్ నెల కల్లా మేము తోటపల్లిలో నీరు ఇవ్వబోతున్నాము. అదేవిధంగా మరి మీరైతే కంపెనీలను పరిగెట్టించి తరిమించి పంపించేసిన లుల్లు మాల్ని తిరిగి తీసుకొస్తున్నాం. అదేవిధంగా టీసీఎస్ ద్వారా 10,000 ఉద్యోగాలు మరి వైజాగ్లో ఐటీ హబ్కు రాబోతున్నాయి. ఏ రోజైతే నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో మాట ఇచ్చారో అదే విధంగా విశాఖపట్నాన్ని ఈ రాష్ట్రానికి ఫైనాన్షియల్ క్యాపిటల్, ఐటీ క్యాపిటల్ చేయబోతున్నారు. అమరావతిని పూర్తి చేయబోతున్నారు. ఇలాంటి అమోఘమైన కార్యక్రమాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారికి, నాయకులకి, అదేవిధంగా కూటమి నాయకులందరికీ మరొకసారి ఈరోజు చంద్రబాబు